ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదన్నా ఉంది అంటే అది మనమే. అది మర్చిపోయి మనం ఏ నగల వెనకాలో, బంగారం వెనకాలో, ఆస్తుల వెనకాలో, సిరి సంపదల వెనకాలో పడుతూ ఉంటాం. మన శక్తియుక్తులు, మన సమయాన్ని, మన కాలాన్ని, మన తెలివితేటల్ని బాహ్య ప్రపంచంలో ఉన్న ఈ అశాశ్వతమైన ఈ సిరి సంపదలను పెంచుకోవడానికి, లేకపోతే ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి వినియోగిస్తున్నాం తప్ప మనల్ని మనం పెంచుకోవడానికి, అంతర్గతంగా మనం ఎదగటానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఉదాహరణకి ఒక కారు కొన్నామనుకోండి, ఆ కారు కూడా కొనేటప్పుడు మనకు అవసరమా లేదా అనేది చూసుకుని కొనుక్కోవాలి. ఏ వస్తువైనా అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి. అవసరం లేకుండా మనం వస్తువులు కొంటే రేపు మునుముందు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పాడు. సరే, కారు సంగతి కొట్టాం. అవసరం పడింది, కారు కొనుక్కున్నారు. మరి కారు నడవాలి కదా, దానికి పెట్రోల్ కొట్టించాలి, పెట్రోల్ కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడప్పుడు మరి అది నిరంతరం నడవాలి కాబట్టి కాస్త సర్వీసింగ్ కూడా చేస్తూ ఉండాలి. సో కొంత దాని మీద వెచ్చించాలి, సమయాన్ని వెచ్చించాలి, డబ్బును వెచ్చించాలి, తప్పదు. కానీ అదే కారు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఆ కారుకు నగిషీలు దిద్దుతూ బంగారపు తలుపులు, వజ్రాల లైట్లు, లోపల పులి చర్మపు సీట్లు, ఇలా కారు మొత్తాన్ని మనం అలంకరించుకుంటూ పోతూ ఉంటే సమయం మొత్తం ఆ కారు అలంకరించడానికే సరిపోతూ ఉంటుంది. అసలు ఆ కారు పనిచేస్తుందో లేదని మర్చిపోతాం. సో కారు చూడటానికి అందంగా కనపడుతుంది, కానీ పనిచేయటం మానేస్తుంది. మన పరిస్థితి కూడా రేపు ఇదే అవుతుంది. చుట్టూ మన ఆస్తులు, సిరి సంపదలు ఇవన్నీ పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తూ పోతూ ఉంటాం. అందరి ముందు గొప్ప వ్యక్తిగా, లేదా ధనవంతుడిగా, లేదా పేరున్నవాడిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మన లోపల మనం ఏ విధంగా ఉన్నాం, మన లోపల మన మనసుని పెంచుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం, అంతర్గతంగా మనం ఎదగడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎవరూ ఆలోచించరు. నిజానికి ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదన్నా ఉంటే అది నువ్వే. నిన్ను నువ్వు ఎదగడానికి ఏం ప్రయత్నం చేశావు అనేది ఒకసారి ఆలోచించు. నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీ తెలివితేటల్ని, నీ శక్తియుక్తుల్ని నిన్ను నువ్వు ఎదగడానికి వెచ్చించాలి, కానీ నీ చుట్టూ ఉన్న అశాశ్వతమైన మేడలు, మిద్దెలు వాటి కోసం కాదు. నువ్వెప్పుడైతే ఇది మర్చిపోతావో నీ లోపలంతా కుళ్ళిపోతుంది. అంటే ఒక రకంగా కుళ్ళిపోయిన తోలుబొమ్మకి పైపై మెరుగులు దిద్దుతున్నావు అన్నమాట. ఈ తోలుబొమ్మకి పైపై మెరుగులు దిద్ది ప్రపంచాన్ని గొప్పగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఈ తోలుబొమ్మ లోపల అంతా కుళ్ళిపోయింది. కులమత విద్వేషాలతో, ప్రాంతీయ విద్వేషాలతో, అసూయ, పగ, వీటన్నిటితో లోపల నీ మనసు ఉడికిపోయి కుళ్ళిపోయింది. వీటన్నిటినీ దూరంగా పెట్టుకుని నీ అంతట నువ్వు ఎదగడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో అప్పుడు ప్రపంచానికి కనపడకపోయినా నీకు నువ్వే గొప్పవాడిగా కనపడతావు. అసలు ప్రపంచానికి మనం గొప్పవాడిగా కనపడాల్సిన అవసరం లేదు. మనకు మనం ఎదుగుతూ పోతే, మనకు మనం గొప్పగా ఎదుగుతూ పోతే ఆ సంతోషం 100 మంది మన పొగిడినా వచ్చే సంతోషం కన్నా చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ప్రతిరోజు పడుకునే ముందు ఒక 5 నిమిషాలు మనల్ని మనం ఎదగడానికి, అంతర్గతంగా అంతర్ సౌందర్యాన్ని మనం పెంచుకోవడానికి
ఏం ప్రయత్నం చేశామని ఒకసారి ఆలోచించండి. దానికోసం ప్రయత్నం చేయండి. బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం ముఖ్యం. పైపై మెరుగులు దిద్దుకుని ముఖానికి రంగులు పూసుకుని, లేకపోతే అందమైన బట్టలు వేసుకుని ప్రపంచానికి అద్భుతంగా కనపడితే ఏం ఉపయోగం ఉండదు. అంతర్ సౌందర్యం ముఖ్యం. లోపల నీ మనసు ప్రశాంతంగా అందంగా కనపడాలి. అప్పుడే నువ్వు ఒక మహోన్నత వ్యక్తిగా ఎదుగుతావు. కాబట్టి నిరంతరం ఎదగడానికి ప్రయత్నించండి.